కలిగిన వాడు దేవుడు లేదా కనికర స్వరూపి కలిగిన వాడు కనుక దేశములో ఏది లేదో దాని కొరకును మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనము నేర్చుకోవాలి. అందుకే అన్నాడు ఆయన, ఇశ్రాయేలులారా నా మాట వినండిరా, మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయండిరా. దేశములో సత్యము లేదురా, దేశములో కనికరము లేదురా, దేశంలో నా గురించిన జ్ఞానము లేదు. నిన్ను తెలుసుకోగలిగిన వారు తల్లులు లేరు, తండ్రులు లేరు. నా గురించిన జ్ఞానం వాళ్ళలో లేదు కనుక నీవు వారి కొరకు ఏం చేయమని చెప్తున్నాడంటే, కన్నీటితో దేవుని సన్నిధిలో విన్నపము చెయ్యి. కొంచెం మీరు భాగ్యమని చూడండి నాయనా. ఈ దేశంలో మీరు బాగా గమనించినారంటే భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. కానీ దేవుడు ఒకవేళ యాజ్యం ఆడడానికి నిలబడ్డాడు అనుకో, దేవుడు ఒకవేళ వ్యాజ్యం ఆడడానికి నిలబడ్డాడు అనుకో, చాలా కఠినంగా ఉంటుంది. ఈ రోజున మన దేశంలో కానీ మనలో కానీ దేవుని ప్రేమ లేదు, సత్యము మనలో లేని పరిస్థితి కనబడుతూ వస్తుంది. దేవుని సత్యము నీ గుండెల్లో, నీ మనస్సులో, నీ యొక్క తలంపులలో ఉన్నది అనుకో, దేవుని సత్యము నీలో అధికముగా వర్ధిల్లుతూ వస్తుంది అనుకో, ఆ సత్యము నీలో నుండి చాలా మందిని దేవుని వైపున తిప్పడానికి ప్రభు కార్యం చేయగలుగుతాడే, ప్రభు కార్యమును చేయగలుగుతాడే. అందుకనే అన్నాడు, ఓ ఇశ్రాయేలులారా నా మాట వినండిరా. మీరు బాగా గమనించి చూడండి, ఇశ్రాయేలు దేవుని మాట విన్నారా? ఇశ్రాయేలు ఆ రోజులో ఈజిప్టులో దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చాడే, బానిసమైన స్థలముల్లో భయంకరమైన కష్టాల మధ్యలో ఉన్న వాళ్ళని దేవుడైన యెహోవా వాళ్ళని అక్కడి నుండి విడిపించడానికి ఒక్క దైవజన్ని ఏర్పరచుకున్నాడు. ఆయనకి కనబడి ఆయనతో మాట్లాడి ఆయనని అక్కడికి పంపించి ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ఎన్నో తెగులు రప్పించాడు ఆయన. కానీ అక్కడి నుండి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు కూడా ఈ ఇశ్రాయేలు దేవుడి మాట విన్నారా? కొంచెం మీరు బాగా గమనించండి. వారు పని చేయకున్నట్టుగానే పరలోకం నుండి వాళ్ళకి ఏం కుమ్మరింపబడింది? మన్నా, దేవదూతులు తినగలిచిన మధురమైన మన్నా, మహాశక్తి కలిగిన ఆహారం వాళ్ళకని దేవుడు అనుగ్రహించాడని చూస్తున్నాం. ఇశ్రాయేలులోకి మహిమ కలిగిన మన్నా వాళ్ళకి కుమ్మరించి బాగా మీరు తిని నా మాట వినండిరా, లోబడండిరా, నా మాట చెప్పన మీరు నడవండిరా, మిమ్మల్ని నేను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వస్తానని వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు ఆయన. కానీ ఇశ్రాయేలు ఏమి పడిందంటే మాట వినలేదు, లోబడలేదు కూడా. అందుకే మన దేవుడైన యెహోవా ఏం చేశాడంటే వాళ్ళని మధ్యదారిలోనే నాశనాన్ని చేయనట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఎవరైనా సరే కానీ దేవుని మాట వినకుండా పోయినారు అని అంటే వానిలో సత్యం ఉండదు, వానిలో కనికరము కూడా ఉండదు, వానిలో భయంకరమైన తీర్పు రోజుకు దేవుడు తీసుకొని రాగలుగుతాడు. కొంచెం మీరు బాగా గమనించండి. ఈ రోజున నీవు నేను దేవుని ఆరాధించడానికి ప్రజలు ఈ రోజున ఎందుకు చాలా మంది రావడానికి ఇష్టపడరంటే, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించదాం రండి అని అంటే జనులు రారు. అమ్మ, మీ కొరకు నేను దేవుని సన్నిధిలో నుండి మీకు చెప్పాల్సింది ఏమిటి అని అంటే, మీ కుటుంబము కొరకైన కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయండి. నీ ఇంటి కొరకైనా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు బాగా ప్రార్థన చేయి. నీ పిల్లల కొరకైనా నువ్వు దేవుని సన్నిధిలో బాగా నువ్వు కన్నీటి కార్చి ప్రార్థన చేయడానికి నేర్చుకో. దేవుడిని ఇళ్ళని అభివృద్ధిపరచగలుగుతాడు.
దేవుడిని ఇంటిని అధికముగా ఆశీర్వదించడానికి నమ్మదగిన వాడైనా, ఓ ఇశ్రాయేలు నా మాట వినరా అని చెప్పిన దేవుడు లేదా ఈ రోజున మనతో చెప్తున్నది ఏమిటంటే, మీరు నా మాట వినండిరా, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. మీలో ఏమి లేదు, నా సత్యము లేదురా, మీలో ఏమి లేదు, నా కనికరము లేదురా, నా జ్ఞానం మీకు లేకుండా పోతుందిరా. దేవుని జ్ఞానం మనలో లేకుండా పోతూ వస్తుంది. దేవుని జ్ఞానం మనలో లేని పరిస్థితిలోనే మనం ఇలాగన జీవిస్తూ వస్తున్నాం. నువ్వు దేవునితో సరిగ్గా ప్రార్థన విన్నపమును చేయడానికి నేర్చుకున్నావనుకో, నీ దేవుడైన యెహోవా నీలోనికి ఆయన వచ్చాడు అని అంటే, లేదా ఆయన నిన్ను అధికముగా ఆశీర్వదించడానికి నమ్మదగినవాడైనా. మనలో పరిశుద్ధాత్మ దేవుడైన యెహోవా అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ మీద ఆనందించాలి, సంతోషించాలి. ఆయన జ్ఞానముతో నింపబడాలి, ఆయన సత్యముతో నింపబడాలి. ఆయన ఉన్నతమైన స్థాన వాక్యము చేతను అద్భుతముగాను వాడబడుతూ వచ్చినవనుకో, దేవుడు మొట్టమొదటిగా నీళ్ళను ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు. దేవుడు మొట్టమొదటిగా మన ఇంటిని మన అభివృద్ధి పరచడానికి నేర్చుకోగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు భాగ్యమనించండి. ఆయన చాలా నమ్మకమైన దేవుడైన ఇశ్రాయేలులారా, నా మాట వినండిరా, లోబడండిరా, మీరు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారురా. కొంచెం మీరు భాగ్యమని చూడండి దావీదు భక్తుడిని. ఈ దావీదు లేదా 6వ అధ్యాయములో, మీరు కీర్తన గ్రంథం 6వ అధ్యాయములో మీరు చూస్తే, నా పడక నీళ్లతో కన్నీటి